ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. లాస్ట్ 5 years గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి 13 కేసుల్లో 43,000 కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం, ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం, ఆంధ్రులుగా తెలుగోళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి అప్రతిష్ట పాలు చేయటం దురదృష్టకరం. అధ్యక్ష, ఇవన్నీ చూసాం. 5 yearsలో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం, ఆగ్రహణ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం. అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం. ఏ కంపెనీకి అయితే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కంపెనీ యజమాని చేత మాట్లాడించాం. అది పక్క రోజు పేపర్లలో బ్లాస్ట్ అయింది. ఆవేదనతో మాట్లాడినాడు. ఒక ఎంపీ వచ్చి కూర్చొని నువ్వు గన అప్రూవర్గా మారకపోతే మళ్ళీ నిన్ను జైలుకి పంపిస్తామంటే పంపించుకోండి అంటే రెండోసారి కూడా ఆయన జైలుకి పోయే పరిస్థితి వచ్చింది. దానికైనా సిద్ధపడ్డాడు, కానీ అబద్ధం అయితే చెప్పనని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదు అని చెప్పాడు. మేము మళ్ళీ రాజమండ్రికి వచ్చాం. పూణే నుంచి రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యేకి మిత్రుడైతే కలిసాం. అప్పుడు నెల్లూరుకు పోయినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూస్తే 9,600 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. 25 కోట్ల వాల్యూ గల ఎక్విప్మెంట్ అక్కడ ఉంది. ఇటువంటివన్నీ కూడా జనానికి చూపించాం. దాన్ని ఎలక్షన్లో వాళ్ళు అనుభవించే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మీదే కేసులు పెట్టిన తర్వాత మేమేమి జంకలేదు. నా మీదే 18 కేసులు, ఎంతమంది జైలుకి పంపించారు ఇన్ని చూసాం. అన్నిటికంటే ఘోరం ఏంటంటే నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడిన ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరేపల్లి కాన్స్టిట్యున్సీలో నేను హైదరాబాద్లో ఉండా ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టీలో పనిచేస్తుంటే 2,000 అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి ఆ తక్కువ కూలిస్తుంటే పక్క బట్టీలోకి పోయినాడని చెప్పి 1వ రోజు 2వ రోజు పిలిచి 3వ రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్లో, పొదలకూరు, నా కాన్స్టిట్యున్సీలో. మనం కలిసి రిప్రజెంట్ చేసాం. అది అవును, ఢిల్లీలో. అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్లో అడవిలో, పక్కన ఉండే అడవిలో ఒక యూకలిప్టస్ చెట్టుకి ఎలాడదీశారు. ఉరేసుకునే వాళ్ళు యూకలిప్టస్ చెట్టుకి ఎలాడారు. అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చాను, నెల్లూరులో కూర్చున్నాం. 3rd డే, మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే, 2వ రోజు పోస్ట్ మార్టం చేయలే, 3వ రోజు మేము 70 మంది పోయి హాస్పిటల్లో కూర్చున్నాం. ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం. ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి, మాకు పరిచయం ఉన్న డాక్టర్. పోస్ట్ మార్టం అయిపోయింది, పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్, ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం. మాకు తెలీదు ఆ కందమూరికి 70 మంది పోలీసులు పోతారని. మాదిగా వర్గం అది, వాళ్ళు పూడ్చిపెట్టుకుంటారు కాలువరు శవాన్ని. 70 మంది పోయి అందరినీ తరిమేసి ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు. అధ్యక్ష, నేను అప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ని కలిసి ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక IAS అండ్ డైరెక్టర్ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు. వచ్చాడు, ఆ కాల్ చేసిన దగ్గర, చెట్టును ఎలాడదీసిన దగ్గర భార్య బిడ్డలు, ఆ కాలనీ, కలెక్టర్, ఎస్పీ అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ పంపించాడు. అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని. సాయంత్రానికి 8,40,000 రూపాయలు డబ్బులు, అమ్మాయికి ఒక ఉద్యోగం, 35,000 రూపాయలు జీతం, పర్మనెంట్గా ఒక 5,000 రూపాయలు పెన్షన్, ప్లస్ 3 సెంట్లు ఇళ్ల స్థలం, 3 ఎకరాల పొలం. సాయంత్రానికి ఆర్డర్స్ ఇచ్చేసిపోయినాడు. అధ్యక్ష, నేనేమంటానంటే ఈరోజు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్
హోంమంత్రి గారికి మీ ద్వారా నేను నా విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బయట తీయండి. నేనేమంటానంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఉన్నప్పుడు మనకి 2 ముస్లిమ్స్ కరోనా టైంలో కారణం లేకుండా ఒక 22 ఏళ్ల కుర్రోడు 34 కుర్రోళ్ళు చనిపోయినారు. అతను పుణ్యానికి ఏదో ఒక చెట్టు కింద బీర్ తాగుతున్నాను కొడితే వాడు శవం అయితే తెలియడు. 4 ఫ్రెండ్స్ ఒక మోటార్ షెడ్లో కార్డ్స్ ఆడుకుంటున్నారు కరోనా టైంలో. ఇతను తరిమి కొడితే పక్క రోజు గెనం పక్కన శవం అయితే తెలియడు. 3rd మళ్ళీ ఆయన్ని తీసుకొని పొదలకూరులో ఎంచుకున్నాడు ఆనాటి మంత్రి, ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రి పొదలకూరు పోలీస్ స్టేషన్కి ఎంచుకున్నాడు. అప్పుడు ఈ ఆదినారాయణ లాకప్ డెత్ జరిగింది. నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి, తిరిగి రాకపోవచ్చు. ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఆయనకి పక్క రోజు ఆయన పొదలకూరుకి ఎంచుకోవడం, ఇంకో మనిషి చనిపోవడం, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని మంత్రిగా చేయటం జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసాం. ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ప్రమోట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే దురదృష్టం ఏంటంటే మీరు ఇప్పుడు టైం లేదన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 13 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉండి 13 ఏళ్ళు అయిపోతే ఆయన రోజు మీ అంత చూస్తాను అంటున్నాడు. ఏమంత చూస్తావు నువ్వు? కోర్టులు హియరింగ్ స్టార్ట్ అయితే ఎక్కే మెట్లు దిగే మెట్లు కోర్టు చుట్టూ తిరగాల్సిన వాడివి నువ్వు. 43,000 కోట్లు అవినీతి అని చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసులు నీ మీద ఉన్నాయి. దురదృష్టం లేట్ అవుతుంది. సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ప్రజాప్రతినిధుల కేసులు సంవత్సరం లోపల విచారణ పూర్తి కావాలని చెప్పించింది. నేను కోర్టులు ఇచ్చిన ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు దశాబ్దాలు బయట తిరుగుతా కూర్చుంటే మరిన్ని తప్పులు, రాష్ట్రం 5 ఏళ్ళు పరిస్థితి ఏంటి? తిరిగి కోలుకునేది ఎప్పుడు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంత తంటాలు పెడితే మళ్ళీ ట్రాక్లో పెట్టాలా? అందుకని నేనేమంటానంటే మా టైం నా కాన్స్టిట్యున్సీలో 16 మంది వైస్ ఛాన్సలర్ జైలుకి పంపించారు. 16 ఎకరాలు రొయ్యల గుంటలు సముద్రంలోకి వదిలేశారు. 18 ఎకరాలు సంపంగి తోట పైప్ లైన్లు పగలగొట్టించారు. దాదాపు 50 మందిని జైలుకి పంపించారు. నా మీదే 18 కేసులు పెట్టారు. అమరావతి పాదయాత్ర నా నియోజకవర్గం మీద ఆడపడుచులు నడిచిపోతుంటే భోజనం టెంట్ పెరికిచ్చేసేసారు పోలీసుల చేత. నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితులు అన్నీ చూసాం. కానీ అదేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకొని వస్తానంటాడు, పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు. ఆయన చూసి ఆయన కాకానికి వద్దుంటే ఆయన కూడా అదే మాట్లాడతాడు. నడి రోడ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి నీ కాకి బట్టలు ఇప్పుతాను. అసలు ఏం అలవాటని మగోళ్ళు బట్టలు ఇప్పేదేంది? దాన్ని మాట్లాడేది ఏంది? వల్లనే వంశీ దగ్గరికి పోయి ఆయన అందగాడు అంటాడు. ఆయన ఇంకొక ఆయనకంటే కొడాలని ఇంకా అంటే మగోళ్ళు అందాలు మగోళ్ళు చెప్పుకోవటం మేము ఎప్పుడు చూడ. అటువంటి కేసు ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యా స్కూల్కి పోయి అంటే నేను పోను, నాకు చాక్లెట్లు ఇస్తే పోతాను, బిస్కెట్లు ఇస్తే పోతాను. ఇటువంటి పొలిటీషియన్ని మనం ఎప్పుడు చూడలే. దురదృష్టకరం. మేము కూడా పాపం పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నాం ఎమ్మెల్యేలుగా. ఫస్ట్ టైం అన్ఫార్చునేట్ పాలిటిక్స్లో. అందుకని నేనేమంటానంటే హోమ్ మినిస్టర్ గారిని సీరియస్గా లాకప్ డెత్ విషయంలో లాకప్ డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ వేయించండి. సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ. నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చిన హెచ్ఓడి సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ అయిన అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాడు. దురదృష్టంగా ఒక దళితుడు ప్రాణాలు కొట్టి 2,000 రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2000